వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. వెస్పాలో కొత్త వేరియంట్ అయితే వచ్చేసిందండి. కొత్త డిజైన్ తో కూడా అవైలబుల్ గా ఉంది. అదేంటో చూపించడానికి వచ్చేసాను. కాలా వెస్పా అన్నమాట. వెస్పా వాళ్ళు కాలా అనే ప్రింట్ తోటి అయితే న్యూగా బైక్ అయితే లాంచ్ చేశారు. అది ఎలా ఉందో ఏంటో చూసేద్దామా, వచ్చే. వెస్పా కాలా ఇండియన్స్ రిచ్ హెరిటేజ్ డిజైన్ చేశారు. వెస్పా అంటే లేడీస్ వెహికల్స్ నార్మల్ గా చూస్తున్నట్టయితే రకరకాల కలర్స్ ఉంటాయి, బట్ ప్లెయిన్ గా ఉంటాయి. ఇదైతే కంప్లీట్ గా డిజైన్ చేసింది. మెహందీ డిజైన్ అనొచ్చు, కలంకారీ ప్రింట్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. ఆ ప్రింట్ తోటి అయితే వెస్పా అయితే లాంచ్ అయింది. ఇందులో టెక్ అండ్ ఎస్ టెక్ అని 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. టెక్ ఏంటి, ఎస్ టెక్ ఏంటి? టెక్ అయితే కనుక మనకి ఈ రౌండ్ షేప్ అయితే హెడ్ లైట్స్ వస్తాయి, మిర్రర్స్ కూడా రౌండ్ షేప్ లో వస్తాయి. ఎస్ టెక్ లో మాత్రం స్క్వేర్ అయితే వస్తుంది అనమాట. మనకి అవుట్ లుక్ చూసినట్టయితే ఇది స్క్వేర్ బాక్స్ లో ఉంటుంది. మిర్రర్స్ కూడా స్క్వేర్ గా ఉంటాయి. అది వెస్పా టెక్ కి వెస్పా ఎస్ టెక్ కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను వెస్పా టెక్. ఇందులో మళ్ళీ 2 సీసీస్ ఉన్నాయి. అది 125 సీసీ ఒకటి, 150 సీసీ ఒకటి. ఇప్పుడు నేను చూపిస్తుంది మాత్రం 125 సీసీ కాలా ప్రింట్ తోటి అయితే వెస్పా నేను చూపించేస్తాను. చూస్తున్నారు కదా. దీని ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంజన్ కన్నా ముందు నేనైతే చూడగానే దీని లుక్ అయితే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే లేడీస్ వెహికల్స్ అంటే ఇంత డిజైనింగ్ తో ఉంటేనే అట్రాక్ట్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. చూసారు కదా ఈ కలంకారీ ప్రింట్. ఎప్పుడో ఒకసారి చేతి మీద మెహందీ వేసుకుని అంత మురిసిపోతూ ఉంటాము. డైలీ తిరిగే బండి పైన ఇలాంటి ప్రింట్ ఉంటే ఎంత అందంగా ఉంటుంది చూడండి. రోడ్డు మీద సంథింగ్ స్పెషల్. అన్ని లేడీస్ వెహికల్స్ తో స్కూటీస్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా స్పెషల్ గా ఉంది అండ్ అంతే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. వెస్పా ఆల్రెడీ క్లిక్ అయిపోయిన బండే, మనకు తెలిసిందే. చాలా బాగా క్లిక్ అయింది వెస్పా. అందులో దీని వేరియేషన్ అయితే చేంజ్ చేసుకుంటూ ఇయర్ కి మార్చుకుంటూ వస్తుంది. ఆ మార్పులో ఇదొకటి కొత్త మార్పు అనమాట. ఈ ప్రింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా హెడ్ లైట్ విషయానికి వచ్చేసరికి రౌండ్ షేప్ లో ఉంది. దీని చుట్టూ అయితే మనకి కాపర్ కలర్ తోటే డిజైన్ చేస్తుంది. ఇవి హెడ్ లైట్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్ అనమాట. ఇంకా ఇండికేటర్స్ చూస్తున్నాం, ఇవి కూడా ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. దీని చుట్టూ అయితే ప్రింట్ ఉంది. అది కూడా వన్ సైడ్. మరి ప్రింట్ ఎక్కువగా వేసేసి క్లమ్జీ చేయలేదు. లెఫ్ట్ అండ్ రైట్స్ బోత్ సైడ్ కూడా ఎల్ఈడి ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. మనకి కింద చూస్తున్నాం టైర్ దగ్గర, టైర్ పార్ట్ పైన కూడా ఈ బాడీ క్లాడింగ్ ఏదైతే ఉందో దానిపైన కూడా చిన్న ప్రింట్ అయితే వచ్చింది. మెహందీ డిజైన్, పంజాబీ, అరబిక్ డిజైన్, వాట్ ఎవర్ ఏమన్నా పిలుచుకోవచ్చు, బట్ మన ఇండియన్ ట్రెడిషన్ డిజైన్ అనమాట ఇది. ఈ డిజైన్ లోనే దాక్కుని ఉంది వెస్పా అని బ్లాక్ కలర్ లెటర్స్ తోటి చాలా అందంగా కనిపిస్తోంది. ఇంకా టైర్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ టైర్ వచ్చి 110/70 ఉంది. ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేక్ ఉంటుంది. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్. బాడీ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా వైట్ మీద కాపర్ లైన్ అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వైట్ కూడా సన్ లైట్ లో చూసినట్టయితే క్రిస్టల్ లాగా మెరుస్తుంది అనమాట. వైట్ లో కూడా 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అది మ్యాటీ బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి. 125 సీసీలో ఫుట్ స్పేస్ అయితే చూస్తున్నాం కదా, చాలా స్పేషియస్ గా కనిపిస్తోంది. ఇక్కడైతే మనకి రబ్బర్ తోటి బీడింగ్ అయితే ఇస్తుంది. లెగ్ అక్కడ పెట్టుకున్నా కూడా మనకి స్కిడ్ అవడం గానీ అలాంటిది అయితే జరగదు. రబ్బర్ తోటి 3 పార్ట్స్ గా అయితే మనకి లైన్ అయితే కనిపిస్తుంది అనమాట. మధ్యలో కూడా వెస్పా అని ప్లాస్టిక్ రబ్బర్ తోటి అయితే యూజ్ చేశారు. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి పెడల్ అయితే కావాలి కదా, ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ అటాచ్ అయిపోయింది. మామూలుగా అయితే మనం బైక్స్ లో ఫోల్డ్ చేసుకుంటాం, మళ్ళీ తీసుకుంటూ ఉంటాం. ఆ ఇబ్బంది అయితే లేదు. కంప్లీట్ గా ఇక్కడైతే ఫిక్స్ చేస్తుంది. ఈ సైడ్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇదంతా ప్రింట్ చూసారా, మన కలంకారీ ప్రింట్ మొత్తం ఇక్కడ దాకా సైడ్ అంతా ప్రింట్ అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడ ఈ ప్రింట్ లో కనిపిస్తోంది మనకి బ్లాక్ కలర్ లెటర్స్ తో వెస్పా అని. ఇంకా రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ లైట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, ఎల్ఈడి ఇండికేటర్స్ అనమాట. ఇది బ్రేక్ క్లాంప్, ఇది కూడా ఎల్ఈడి. చాలా స్టైలిష్ గా ఉంది. రెడ్ లో వైట్ మీద ఈ రెడ్ అనేది ఇంకా అట్రాక్ట్ చేస్తుంది. దాని చుట్టూ మనకి కాపర్ కలర్ లో బీడింగ్ అయితే ఇచ్చారనమాట, దీని అందాన్ని పెంచడం కోసం. సీట్ విషయానికి వచ్చేస్తే సీట్ పైన కూడా మనకి చూస్తున్నాం కదా, సెల్ఫ్ డిజైన్ తోటి కలంకారీ మొత్తం కూడా మన ఇండియన్ ట్రెడిషన్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకొని డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా చూస్తున్నాం కదా, సెల్ఫ్ డిజైన్ ఉంది సీట్ పైన కూడా. దీని చుట్టూ మనకి మళ్ళీ కాపర్ కలర్ లో అయితే ఇచ్చారనమాట. బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి 120/70 ఇంచ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ట్యూబ్లెస్ అండ్ బ్యాక్ మాత్రం డ్రమ్ బ్రేక్ ఇచ్చారనమాట. ఫ్రంట్ లో అయితే డిస్క్, బ్యాక్ లో అయితే డ్రమ్ బ్రేక్ యూజ్ చేయడం జరిగింది. మొత్తం కంప్లీట్ గా ఇదైతే మెటల్ బాడీ. దానివల్ల మనకి డ్యామేజ్ అయితే ఏమన్నా అయితే బాడీ అంత పాడు కాదు, స్ట్రాంగ్ ఉంటుంది బాడీ. మనకి తెలిసిందే వెస్పా గురించి, చాలా స్ట్రాంగ్ బాడీ, చాలా స్ట్రాంగ్ ఇంజన్ ఇస్తారు. అందుకే దీని ప్రైస్ కూడా కొంచెం హై ఉంటుంది. స్కూటీ లాంటి బళ్ళు బయట మార్కెట్ లో కన్నా
వెస్పా అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, ఎందుకంటే దాని ఇంజిన్ కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ దాని బాడీ కానీ అలా ఉంటుంది అనమాట. 3 coats అయితే వేస్తారు మనకి పెయింట్, అది కూడా బాడీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, స్టీల్ బాడీ. మెయిన్ గా చెప్పుకోవాల్సింది అడ్వాన్స్డ్ లేటెస్ట్ బైక్ కదా వెస్పా. అందులో చేంజెస్ ఏంటంటే కీ అనమాట, కీతో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సెన్సార్ కీ అనమాట, సీట్ ఓపెన్ చేసుకోవడానికి లాక్ ఈ కీలో అయితే ఇచ్చారనమాట. కీతోనే కాదు ఇక్కడ కూడా బటన్ ఉంది, దీంతో కూడా మనకి సీట్ కింద స్టోరేజ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. 7 liters అయితే మనకి స్పేస్ ఉందన్నమాట. చిన్న హెల్మెట్ అయితే పడుతుంది, సఫిషియంట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సీట్ ఓపెన్ చేసి మనం ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకొని ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇది 7.4 liters అయితే ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. పర్ లీటర్ కి 50 kilometers మైలేజ్ ఇస్తుందని అయితే కంపెనీ క్లైమ్ చేస్తోంది. 3 ways లో మనం ఓపెన్ చేసుకోవచ్చు స్టోరేజ్ ప్లేస్ ని. ఇక్కడ ఇంకొక స్టోరేజ్ కూడా ఉంది, చూద్దాం ఒకసారి దాన్ని. ఇక్కడ ఉంది కదా ఈ బటన్ ని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు ఇక్కడ స్టోరేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఉందన్నమాట ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే నేను బైక్స్ లో చెప్తుంటాను ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి మాత్రం వెళ్ళకండి అని. ఇందులో మర్చిపోయినా పర్వాలేదు, ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడ స్లాట్ ఇచ్చారు, ఫోన్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట, ఇక్కడ పెట్టేసుకొని మర్చిపోయి కూడా వెళ్ళిపోవచ్చు. మీ బండే కాదు, ఎవరు తీయరు. ఇది లాక్, బండి ఆన్ చేస్తేనే మనము స్టోరేజ్ ప్లేస్ అనేది అయితే ఓపెన్ చేసుకోగలుగుతాం, లేకపోతే స్టోరేజ్ ప్లేస్ ఓపెన్ చేసుకోలేం. అది ఏంటంటే మనకి కంప్లీట్ గా సేఫ్టీ అనమాట. సీట్ దగ్గర మనం కూర్చున్న దగ్గర ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారన్నమాట. యాక్చువల్ గా నాకు కూడా తెలియలేదు, నేను ఇంకా వెతుక్కుంటున్నాను. మామూలుగా బైక్స్ కి ఇక్కడ ఉంటుంది కదా స్టోరేజ్ ది, అది అడిగితే తెలిసింది నాకు. ఇక్కడ ఉంది స్టోరేజ్, జస్ట్ ఇలా పుల్ చేస్తే వస్తుంది. 6 kgs వరకు వెయిట్ అయితే ఆపుతుంది అనమాట. ఇది స్టోరేజ్ హుక్, ఇది మళ్ళీ ఇలా లోపల కంటే వెళ్ళిపోతుంది. మనకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అవసరం లేకపోతే కనుక సీట్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వెస్పాలో మనకి డిజిటల్ స్క్రీన్ అయితే ఇచ్చారండి. అది కూడా 5-inch డిజిటల్ స్క్రీన్ అనమాట. రండి చూపించేస్తాను. ఈ మొబిలైజర్ ఇక్కడ పెడితే సెన్సార్ తోటి మనకి బండి అయితే ఆన్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో మొబిలైజర్ పెట్టి బండి అయితే ఆన్ చేశాను. మోడ్స్ ఇవి మనకి మోడ్స్ అయితే చేంజ్ అవుతున్నాయి, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఇదైతే మనకి టచ్ బటన్ అనమాట, మనకి బండి ఆన్ చేసుకోవడానికి. సో స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఈ యాప్స్ అన్ని మనకి తెలియాలంటే వెస్పా యాప్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కనెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. మ్యూజిక్ చూపిస్తుంది, ఫోన్ కాల్ మనకి ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తుంది, నావిగేటర్ అండ్ సెట్టింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి వెస్పా యాప్ నుంచి కనెక్ట్ అయితే వచ్చేస్తాయి అనమాట. కింద చూస్తున్నాం హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది మనకి ఇండికేటర్స్, ఇది హారన్, చాలా గట్టిగా ఉంది హారన్ అయితే. సో మనకి బ్రేక్స్ కూడా చాలా సాలిడ్ గా ఉన్నాయి, అంటే పట్టుకుంటే మనకి టచ్ తెలుస్తుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట బ్రేక్ ది కూడా. బైక్ అయితే చూసాం కదా ఎంత అందంగా, రైడ్ కూడా చూడాలి కదా. బైక్ రైడ్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటని. వెస్పా అయితే నేను ఫస్ట్ టైం ముట్టుకుంటున్నాను, ఎప్పుడు రోడ్డు మీద చూడటం కానీ డ్రైవ్ చేయలేదు, ఫస్ట్ టైం డ్రైవ్ చేయబోతున్నాను. దీనికి ఇంత ప్రైస్ ఎందుకు, బయట మార్కెట్ లో అన్ని 2-wheelers స్కూటీస్ కన్నా దీనికి ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అదేంటో నేను డ్రైవ్ చేసి తెలుసుకుంటాను. అండ్ మనకి ఇంకా స్పెషల్ గా చెప్పలేదు మీకు, ఇక్కడ కిక్ రాడ్ అయితే లేదు, దీనికి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, రైడ్కి వెళ్ళిపోదాం. చీకటి పడిపోతుంది, హెల్మెట్ పెట్టుకోవాలి ఫస్ట్ రైడ్కి వెళ్లే ముందు. నార్మల్ గా అయితే బండి మనము కీ ఇలా పెట్టి ఆఫ్ చేస్తాం కదా, దీనికి మాత్రం ఇక్కడ ఆఫ్ చేయాలన్నమాట. ఇక్కడ ఉంది బటన్, ఇది ఆఫ్, అండ్ ఇటు రైట్ కంటే ఆన్. అది పెట్టిన తర్వాత అప్పుడు కీ తిప్పితేనే ఇంజిన్ అనేది ఆన్ అవుతుంది. అప్పుడు బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ స్టార్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సిస్టమ్ అయితే బాగా సిస్టమేటిక్ గా ఇచ్చారు, చాలా సెక్యూరిటీ పర్పస్ గా ఇచ్చారన్నమాట, బైక్ ఎవరు దొంగిలించకుండా. అండ్ మనకి యాప్ కనెక్ట్ చేసుకుంటే మనకి బైక్ ఎక్కడ ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దీంతో. సో మన పద్ధతి అయితే ఉందో దాని ముందు శారీ కట్టినప్పుడు డ్రైవింగ్ పల్లూస్ చాలా జాగ్రత్త, లేడీస్ శారీస్ దుప్పటాస్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి బండి డ్రైవ్ చేసేటప్పుడు. దీని ముందుకు కూడా నేను కదపలేకపోతున్నాను, దీని బాడీ వెయిట్ అయితే అంత ఉందన్నమాట, నా వల్ల కాదు. బైక్ వెయిట్ కే ఇంత ప్రైస్ పెట్టచ్చండి, సేఫ్టీలో మామూలుగా లేదనమాట. దీని వెయిట్ చాలా ఎక్కువ ఉంది. మెయిన్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోడ్ చాలా వర్స్ట్ గా ఉంటుంది. ఇక్కడ సస్పెన్షన్ చూసారు కదా, కుదుపులు కానీ అది కానీ. సో చూస్తున్నాం కదా, మెయిన్ ఏంటంటే చెప్పుకోవాల్సింది దీనిలో సీట్ హైట్ అండ్ స్టీరింగ్ హైట్ లెవెల్ అంటే కరెక్ట్గా ఉంటుందట. దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది రాదు అని అయితే చెప్తూ ఉన్నారు. అది ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను నేను, ఈ హైట్ అనేది సీట్ హైట్కి బాడీ హైట్కి. చూస్తున్నారు కదా నా బాడీ పొజిషన్, చూసారు కదా ఎలా ఉందో, చాలా నీట్గా ఉందన్నమాట పొజిషను. ఇండికేటర్ అయితే వేశాను, ఇండికేటర్కి సౌండ్ అయితే ఏం లేదు. చాలా బైక్లో నేను చెప్తూనే ఉంటాను నార్మల్గా చాలా బాగుంది, కంఫర్ట్ బాగుంది అలాగా. బాడీ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది, అంటే వైల్ మిడిల్ స్టాండ్ వేసినప్పుడు తీయలేకపోయినా అప్పుడు తెలిసింది బాడీ వెయిట్ అయితే చాలా ఉంది అని, మెటల్ బాడీ కదా. కానీ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా మన కంట్రోల్లో ఉంది. ఈ స్టీరింగ్ పొజిషన్ చూసారా, నా హ్యాండ్ పొజిషన్ కానీ నా సిట్టింగ్ పొజిషన్ కానీ నిజంగానే చాలా మంది అన్నట్టే వెస్పా బైక్లో బ్యాక్ పెయిన్ అయితే రాదట.
సో అన్నట్టే నాకైతే బాడీ అయితే కంఫర్ట్గానే ఉందన్నమాట. మీరు లైట్స్ చూస్తున్నారు, ఎల్ఈడి లైట్స్ చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. నాకు రోడ్డు విజువల్ అయితే నైట్ అవుతుంది కదా, అందుకని నాకు ఆ లైట్ అనేది క్లియర్గా తెలుస్తోంది. నార్మల్గా నాకు ఆ రౌండ్ షేప్ హెడ్ లైట్స్ అయితే నచ్చేది కాదు వెస్పాలో, టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను. అది ఎప్పుడు నేను ఇష్టపడలేదన్నమాట. అంటే ఆ రౌండ్ షేప్ ఏదో పాతకాలం లాగా ఉంది, ఓల్డ్ మోడల్లో ఉంది అని అనుకునేదాన్ని. కానీ ఇందులో స్క్వేర్ మోడల్ కూడా ఉంది. నాలాటోళ్ళు ఉంటారు కదా చాలామంది, సో వాళ్ళ కోసమే స్క్వేర్ ఉంది. అదే వెస్పా ఎస్ టెక్ అనమాట. సో ఇదనమాట వెస్పా బైక్. అండ్ హెల్మెట్ కూడా టు బీ ఫ్రాంక్ చాలా బాగుంది. తలకే వెళ్ళి హెల్మెట్ లో కూర్చుని పోయింది వెస్పా హెల్మెట్. ఇది అసలు ఎక్కడ తలకే కదలట్లేదు అనమాట, అంత టైట్ ప్యాక్ వేసినట్టు చాలా బాగుంది హెల్మెట్ కూడా. ఎవరైనా బైక్ కొనుక్కుంటే బైక్ తో పాటు హెల్మెట్ కూడా కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అటాచ్డ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది లేటెస్ట్ గా ఇప్పుడు వస్తున్నాయి కదా, సైడ్ స్టాండ్ వేస్తే ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సైడ్ స్టాండ్ వేసి చూద్దాం. నాకు ఆ సైడ్ స్టాండ్ ఎక్కడుందో కనిపించట్లేదు. జస్ట్ సైడ్ స్టాండ్ ఇలా కింద కన్నా నేను ఇంకా పార్క్ లో కూడా పెట్టలేదు. ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ వెస్పా బైక్ రైడ్ కూడా సూపర్ గా ఉంది. వెస్పా కాలా అయితే చాలా స్టైలిష్ గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. దీని కలంకారీ ప్రింట్ ఏదైతే మన ఇండియన్ ట్రెడిషన్ ప్రింట్ అయితే ఉందో అదైతే చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇంత అందమైన ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి, అంటే ఇది నేను చూపించింది అయితే 125cc అనమాట. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 2,45,000 అయితే ఉంది. ఇది మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కుక్కట్పల్లి ప్రీమియం షోరూమ్ వాళ్ళు. వెస్పాకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్నా, దీని టెస్ట్ రైడ్ కావాలనుకున్నా కింద ఉన్న డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ కి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టా అఫీషియల్ లింక్ అయితే ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి.